ఏమన్నావు పోలీసు అంటావా, లంచావా, సిగ్గుసరం ఉన్నదా నీకు? ఒక పోలీస్ అధికారిని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చిండు? మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని తిడుతుంది కారణాలు లేకుండా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఓపెన్ ఛాలెంజ్ చేసిందనంటే వయసు లేదు. అఘోరి మీద, సనాతన ధర్మం మీద చాలా గౌరవం ఉండి మాట్లాడుతున్నా. ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి, ఏమున్నాయి? బంక చెక్కలు, ఇంకా నయం కిడ్నీల రాళ్ళు ఉన్నాయి. మంత్రాలతో రాళ్ళని కరిగించి మరి నీకు ఊ అంటే కోపం వస్తుంది, నీకు ఆ అంటే కోపం వస్తుంది. ఏడవైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూసుకుంటావు. ఆత్మార్పణ చేస్తుందంట. నువ్వు నిజంగా ఆత్మార్పణ చేస్తే రోడ్ల మీదకి వచ్చి కిరోసిన్లు పెట్రోల్ పోసుకొని పబ్లిక్ ని భయప్రాంతాలకు గురి చేసుడు కాదు, పబ్లిక్ న్యూసెన్స్ చేసుడు కాదు, అడవులలో పొదల్లో పోయి అరే నీ అమ్మ మన సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని దారుణంగా కించపరుస్తుంది అఘోరి పేరుతో. అఘోరి అనే పేరుతో సమాజాన్ని సర్వనాశనం చేసే ప్రక్రియలో ఉన్న లేడీ అఘోరి అనే పేరుతో లక్షలు దోచుకున్న నీకే చెప్తున్నా. అన్నావు కదా విత్ ప్రూఫ్ తో ముందుకు రమ్మని. విత్ ప్రూఫ్ తోటే నీ ముందుకు వస్తున్నా. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు మోసం చేసినావు, ఎన్ని లక్షలు మోసం చేసినావు, పూర్తి స్థాయిలో అన్ని బయటికి లాగుతావు. విన్నావా? నీ దుకాణం ఈడికి ఆపేస్తే మంచిగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం నీలో 1% కూడా లేదంటున్నా. అసలు ఎలాంటి భావాలు లేకుండా లోక కళ్యాణం కోసం దేవుడి భక్తిలో ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉండి పూజించుకునే వాళ్ళు కదా, బట్టలిప్పి భస్మం రాసుకుంటే అఘోరిలు అయిపోతారా? ఒక అఘోరికి వారి శరీరంపై ఏముందో దాని మీద మోజు ఉంటదా? ఉండదు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాస్తర్యాలు ఉండకపోవడమే కదా. నువ్వెందుకు ఆపరేషన్ చేయించుకున్నావు? నువ్వెందుకు ఒక మగవాడి నుండి ఆడవాడిగా మారినావు అని అడుగుతావు. నువ్వు బట్టలు ఇప్పుడు నేను నీ నిజాలు చెప్పి నేను ఇస్తా. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నావు. ఇతర శక్తులు ఉన్నాయి కదా, నేను చెప్తున్నా నన్ను నాశనం చేయి, పడే వేదాన్ మీడియాని మొత్తం భూస్థాపికం చేసేసి చూస్తా. నా ఇంటిగా కావాలన్నా, నా గోర్లు కావాలన్నా, నా బట్ట కావాలన్నా, ఏం కావాలి అన్ని నీ ఏం పూజలు వస్తే ఆ పూజలు చేసి నన్ను నాశనం. ఏంది పాండ్స్ పౌడర్ వాసన వస్తుందంటే ఏమో కలిపిందంట. ఏమనంటే ఓం బూమ్ బ్రుష్ అంటావు. ప్రజలను దారుణంగా మోసం చేస్తుంది. లక్షల రూపాయలు అమ్మకేస్తున్నారు ఫండ్స్. బట్టబాజు మాట్లాడేటోళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు లక్షలు పెట్టి భక్తి కోసం ఇచ్చే పైసలతోటి బట్టవేజర్ స్ట్రాంగ్ బీర్లు తాగుతుంది, పెద్ద గోల్ఫ్లాక్ సిగరెట్లు తాగుతున్నారు. పాన్స్ పౌడర్ స్మెల్ వస్తుంది నా దగ్గర వస్తుంది, అది విభూతి స్మెల్ వస్తుంది. విభూతి అలాగే వస్తుంది. ఓకే ఓకే. అయ్యో చూడండి, అయ్యో ఇదండి కింద చూడండి. హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తప్పుని తప్పుగా చెప్తాం, ఒప్పుని ఒప్పుగానే చెప్తాం. నీ స్వలాభం కోసం ప్రజలను వాడుకుంటున్నావు. ప్రజల్లో ఉన్న భక్తిని బలహీనతగా చూస్తుంది. ఒక నాగసాధువు కాబట్టి నీకు తెలుసు. నాకు అక్కడ నుండి కార్డు రాలేదు. ఎందుకు చెప్పుకుంటారు? అదే మరి అక్కడ నుండి కార్డు రాలేదు, కార్డు ఎవరికి చూపించలేదు. ఏబిసిడీల ఆలే రావు, శుద్ర పూజలు వస్తాయి, నీకు వస్తాయి. మంత్రాలతోటి నాశనం చేసేస్తావా? నీ మంత్రాలకు చింతకాయలు రాలేవు. ఇక మించి నువ్వు ఏ ప్రజలను మోసం చేసినా ఊకునేది లేదు. సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తే ఊరుకొని ఉండము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అన్నీ ఉండి పాండ్స్ పౌడర్ రుద్దుకొని భస్మం అని చెప్తూ నాకు శక్తులున్నాయని ప్రజలను మోసం చేస్తున్న పాండ్స్ పౌడర్ అఘోరి గురించి ఈరోజు మీ ముందు మాట్లాడబోతున్నాను. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. నేను నీకే చెప్తున్నా, అఘోరి అనే పేరుతో సమాజాన్ని సర్వనాశనం చేసే ప్రక్రియలో ఉన్న లేడీ అఘోరి అనే పేరుతో ఫేమ్ తెచ్చుకున్న నీకే చెప్తున్నా, లక్షలు దోచుకున్న నీకే చెప్తున్నా. అన్నావు కదా విత్ ప్రూఫ్ తో ముందుకు రమ్మని. విత్ ప్రూఫ్ తోటే నీ ముందుకు వస్తున్నా. నాకు శక్తులున్నాయని ప్రజలను మోసం చేస్తున్న పాండ్స్ పౌడర్ అఘోరి గురించి ఈరోజు మీ ముందు మాట్లాడబోతున్నా. పాండ్స్ పౌడర్ అఘోరి ఏం చేస్తున్నావమ్మా? ఎవరిని చూతేగాని చేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని అవులగాని చేద్దాం అనుకుంటున్నావు. ఏమో పెట్టినావు నిన్న, మంత్రాలతోటి నాశనం చేసేస్తావా? నీ మంత్రాలకు చింతకాయలు రాలేవు. అసలు ముందుగా ఒక అఘోరి యొక్క తత్వం ఏముంటది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు
ఉండకపోవడమే కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం నీలో 1% కూడా లేదంటున్నా. ఎందుకంటే అసలు ఎలాంటి భావాలు లేకుండా లోక కళ్యాణం కోసం దేవుడి భక్తిలో ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉండి పూజించుకునే వాళ్ళు కదా అఘోరీలు. నువ్వేం చేస్తున్నావు? బట్టలిప్పి భస్మం రాసుకుంటే అఘోరీలు అయిపోతారా? అసలు అది భస్మమేనా పాండ్స్ పౌడరా? ఆల్రెడీ ఒక యాంకర్ కూడా అడిగింది, ఏంది పాండ్స్ పౌడర్ వాసన వస్తుందంటే ఏమో కలిపిందంట. ఏమనంటే ఓం బూమ్ బుష్ అంటావు. ఇప్పుడు మీ ఒంటి మీద పాండ్స్ పౌడర్ కదా ఇది? కాదు, చితాభస్మంలో మిక్సింగ్ ఉంటుంది. పాండ్స్ పౌడర్ మిక్స్ చేస్తారా? ఏముండదు, పాండ్స్ పౌడర్ స్మెల్ వస్తుంది నా దగ్గర వస్తుంది. ఆ, అది విభూతి స్మెల్ వస్తుంది. విభూతి అలాగే వస్తుంది. ఓకే ఓకే ఓకే. నువ్వు బట్టలు ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను నీ నిజాలు చెప్పి నేను ఇస్తా. ట్రాన్స్జెండర్ మీద ఎలాంటి డిస్రెస్పెక్ట్ లేదు, చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోటే దేవుడి శాపంతోనో దేనికో కర్మ వాళ్ళను చాలా దారుణమైన పరిస్థితులలో ఆ భావాలను తెచ్చి వాళ్ళను ట్రాన్స్జెండర్ గా మారుస్తారు. ఒక అఘోరికి వారి శరీరంపై ఏముందో దాని మీద మోజు ఉంటుందా? ఉండదు కదా. నువ్వెందుకు ఆపరేషన్ చేయించుకున్నావు? నువ్వెందుకు చెస్ట్ పెట్టించుకున్నావు? నువ్వెందుకు ఒక మగవాడి నుండి ఆడవాడిగా మారినావు అని అడుగుతా ఉన్నా. అసలు ఆ లిప్స్టిక్ లేంది, నీ మేకప్ లేంది, ఆ కాటుక లేంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు గురుబోధన ఏడబొందినో అని అడుగుతా ఉన్నా. ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి, ఏమున్నాయి? బంక చెక్కలు. నా దగ్గర శక్తులు ఉన్నాయి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పి అడ్డమైన బూటకాలు మాట్లాడి ప్రజలను దారుణంగా మోసం చేస్తుంది. లక్షల రూపాయలు అమ్మకేస్తున్నారు ఫండ్స్. అంటే భక్తితోటి కన్ను మూసుకపోయినాయి. మీకు తెలుసుకోండి, నిజంగా ఒక అఘోరి తత్వం ఏందో తెలుసుకోండి. బట్టలిప్పి భస్మం రాసుకొని రోడ్ల మీద తిరుగుతా అఘోరీలు అవుతారంట. అఘోరీలు, అఘోరి మీద సనాతన ధర్మం మీద చాలా గౌరవం ఉండి మాట్లాడుతున్నా. ఒక అఘోరికి కోపం రావద్దు. ఒక అఘోరి చాలా శాంతంగా ఉంటుంది, ఎవరి జోలికి వెళ్ళదు. ఈగో, యాటిట్యూడ్, ఈ లేయర్స్ తోటి, ఫిల్టర్స్ తోటి ఉండదు. నీకు అంటే కోపం వస్తుంది, నీకు అంటే కోపం వస్తుంది. ఏడవైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూసుకుంటావు. ఆత్మార్పణ చేస్తుందంట. నువ్వు నిజంగా ఆత్మార్పణ చేస్తే రోడ్ల మీదకి వచ్చి కిరోసిన్లు, పెట్రోల్ పోసుకొని పబ్లిక్ ని భయప్రాంతాల్లో గురి చేసుడు కాదు, పబ్లిక్ న్యూసెన్స్ చేసుడు కాదు, అడవులలో పొలంలో పోయి సాగుపో. అరే నీ అమ్మ, మన సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని దారుణంగా కించపరుస్తుంది అఘోరి పేరుతోటి. అరే మతాలు, కులాలు, ప్రతి దగ్గర ఈమె మత కల్లోహం సృష్టిస్తా ఉంది. రా ముంగడికి రా. ఏమన్నా పోలీసు సిగ్గుసరం ఉన్నదా నీకు? ఒక పోలీస్ అధికారిని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చిండు? వయసు లేదు. మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని తిడుతుంది కారణాలు లేకుండా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఓపెన్ ఛాలెంజ్ చేసిందనంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తోంది, ఏం మాట్లాడుతుంది ఆవిడ అనేది. నాకు చాలా క్లియర్ గా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఒక అఘోరి అనే సనాతన ధర్మం అనే రెండు విషయాలను భుజాల మీద వేసుకొని ప్రజలను కళ్ళు అంటే గుడ్డులను చేస్తుంది. మన సనాతన ధర్మం కోసమే కదా పోరాడుతుందని చెప్పి అనుకుంటున్నారు. నీకన్నా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు గొప్పగా పోరాడుతున్నారు మన సనాతన ధర్మం కోసం. నువ్వేం పోరాడుతున్నావు? నీ స్వార్థం ఉంది పోరాటంలో, నీ స్వలాభం ఉంది పోరాటంలో. ఏమనంటే ప్రక్రియ, ప్రణాళిక అని మాట్లాడతావు. నువ్వేం ప్రక్రియలు ఉన్నావు, నీకేం ప్రణాళికలు ఉన్నాయి, అన్ని బయటికి తీస్తా. ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుండి 10 లక్షల రూపాయలు ఈమె తీసుకుంది. విత్ ప్రూఫ్స్ తోటి నా దగ్గర ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ తోటి. ఈమె ప్రవర్తన ఎట్లుంటది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాకుండే మాట్లాడతలేదు. మందు తాగుకుంటా, బండ్లు నడుపుకుంటా, వీడియో కాల్స్లలో అడ్డమైన వీడియో కాళ్ళు, అడ్డమైన మాటలు. కెమెరా ముందుకు వస్తే నేను అఘోరిని, నేను సనాతన ధర్మాన్ని కాపాడే అఘోరి. నువ్వేం సనాతన ధర్మాన్ని కాపాడతావే తల్లి? నాశనం చేయకపోతే చాలంటున్నా. నీలాంటి ఫేక్ అఘోరిల వల్ల సనాతన ధర్మం యొక్క గౌరవం పోతుంది. ఏమో శక్తులు ఉన్నాయంటే ఏమో మంత్రాలు చేస్తుందంట. చింతకాయలు రాలుతాయి ఈడ నీ మంత్రాలకు. ఇంకా నయం, కిడ్నీల రాళ్ళు ఉన్నాయి, మంత్రాలతో రాళ్ళని కరిగించు. మరి ఒక సాధువు అయినా, ఒక అఘోరి అయినా, ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గురువులు ఎవ్వరూ కూడా ఈగోలకి, యాటిట్యూడ్లకు పోయి మంత్రాలతోటి, శక్తులతోటి శుద్ర పూజలు చేసి మిమ్మల్ని నాశనం చేసేస్తా అన్నారు. లోకంలో జరుగుతున్న అధర్మ కార్యాలను దేవుడిని క్షమించుమని చెప్పి అందరూ బాగుండాలని కోరుకుంటారు. లోక కళ్యాణం కోసం కొట్లాడతారు. అరే ఈ పొలిటికల్ లీడర్స్ కూడా ఏమైతుందో అర్థమైతలేదు. నార్త్కి వెళ్ళి, సౌత్కి వెళ్ళి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు ఈమె దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అన్నట్టే. ఏమున్నాయి శక్తులు నీ దగ్గర? సరే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నావు భయ్, నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా, నన్ను నాశనం చేయి. నేను చెప్తున్నా, నన్ను నాశనం చేయి. పడే వేదాంత్ మీడియాను మొత్తం భూస్థాపికం చేసేసి చూస్తా. ధర్మంతో, నీతి నిజాయితీతో ఉండాలా. నీ శక్తులు ఏమో చేస్తాయంట.
భక్తులని నిజం చెప్తున్నా, ఎవరెవరైతే శివభక్తులు ఉంటారో ఎవరెవరైతే వాళ్ళందరినీ కూడా మోసం చేస్తారు. మోసం. ఈమె దగ్గర ఏం లేదు, ఏ శక్తులు లేవు, ఏ మంత్రాలు రావు, ఏం లేదు. గట్టి కొడితే కరెక్ట్ గా కూసబెట్టి మాట్లాడితే అసలు అఘోరి ఎలా అవ్వాలనే ఒక ప్రక్రియ కూడా మీకు తెలియదు. పక్కా చెప్తున్నా, 101% తెలియదు. అన్ని బూటకాలు, అన్ని దగులుబాజీ మాటలు, అన్ని ఒక్కటి కూడా నిజం లేదు. అందులో జుట్టు కట్టుకొని బట్టలు ఇప్పి భస్మం రాసుకొని ఇక నేను రోడ్ల మీద తిరుగుతా, నేను అఘోరిని అంటే అవ్వదమ్మా తల్లి. నీకన్నా ట్రాన్స్జెండర్స్ భిక్షాటన చేసుకొని బ్రతుకుతారు. వాళ్ళు నీకన్నా 100 రెట్లు నయం. నిజం చెప్తున్నా. ఫేమ్ కోసము, నేమ్ కోసము అన్ని ఆలోచించుకొని ముంగడికి వచ్చినావు నువ్వు కెమెరా ముందుకి. ఆ కార్లేంది, కార్ల మీద డిజైన్ లేంది. ఒక భక్తురాలు గాని అఘోరి స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా అట్లుంటారా? పుర్రెలు పెట్టుకొని, త్రిశూలం పెట్టుకొని, అధికారులను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఆల్కహాల్ తాగి బండ్లు నడుపుడు, పబ్లిక్ ప్లేస్లలో సిగరెట్లు తాగుడు, భక్తుల దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నాడు. ఒక భక్తురాలిని రీసెంట్ గా ఏం చేసిందండి? మెంటల్ గా ఆమెని పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసింది. ఈమె దగ్గరేమో పూజలో పునస్కారాలతో పోలేదామే, మెంటల్ గా మ్యానిపులేట్ చేసింది. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు మోసం చేసినావు, ఎన్ని లక్షలు మోసం చేసినావు, పూర్తి స్థాయిలో అన్ని బయటికి లాగుతావు. విన్నావా? నీ దుకాణం ఈడికి ఆపేస్తే మంచిగా ఉంటుంది. నీకు దేవుని మీద భక్తి ఉండి సనాతన ధర్మం మీద ఏ కొంచెమైనా గౌరవం ఉంటే దయచేసి మా సనాతన ధర్మాన్ని అగౌరవపరచకు. నువ్వు చేసే కథల వల్ల, నువ్వు చేసే శాతల వల్ల. వింటున్నావా? నాకు శుద్ర పూజలు వచ్చాయి అంటుంది. ఏబిసిడిల ఆలే రావు, శుద్ర పూజలు వస్తాయి, నీకు వస్తాయి. అయిపోయింది. ఇన్ని రోజుల నుండి నువ్వు పడ్డ కథలన్నీ ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఫుల్ స్టాప్ ఇక్కడి వరకు నువ్వు పెట్టకపోతే ప్రజలు పాతాళంలోకి తొక్కుతారు. నువ్వు ఒక రిలీజియన్ మీద నడుస్తున్నావు. నీ పర్సనల్ గా ఆర్టికల్ 19(1)A ప్రకారం నువ్వు ఏమైనా మాట్లాడుకో. ఒక రిలీజియన్, ఒక హిందూ రిలీజియన్ మీద నడుస్తున్నావు. నువ్వు ఇన్ని రోజులు ఏమనుకున్నావు అంటే హిందూ అనే ఒక బలాన్ని భుజాల మీద వేసుకుంటే హిందువులందరూ నీకు సపోర్ట్ చేస్తారు, నీ వెంట వస్తారు, గొర్రెలు అనుకున్నావు. లే, హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తప్పుని తప్పుగా చెప్తాం, ఒప్పుని ఒప్పుగానే చెప్తాం. నువ్వు తప్పు, నువ్వు చేసే కథలు కరెక్ట్ కావు, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నావు, నువ్వు మోసాలు చేస్తున్నావు, నువ్వు నీ స్వలాభం కోసం ప్రజలను వాడుకుంటున్నావు, నువ్వు ప్రజల్లో ఉన్న భక్తిని నువ్వు బలహీనతగా చూస్తున్నావు. ఇది నువ్వు వార్నింగ్ అనుకో, ఇంకేమన్నా అనుకో, నువ్వు ఏం చేస్తావో చేసుకో. నా ఇంటిగా కావాలన్నా, నా గోర్లు కావాలన్నా, నా బట్ట కావాలన్నా, ఏం కావాలి అన్ని ఇస్తా. నీ ఏం పూజలు వస్తే ఆ పూజలు చేసి నన్ను నాశనం చేయి, ప్రజలను మోసం చేయకు. అన్ని బంద్ చేసుకొని రేపటి నుంచి నీ పూర్తి కథలని బంద్ కాకపోతే ఇక నీ పతనం మొదలు ఎట్లా పెట్టాలో మాకు తెలుసు, మేము చేస్తాం అట్లా. ఇక మించి నువ్వు ఏ ప్రజలను మోసం చేసినా ఊకునేది లేదు. సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తే ఊరుకొని ఉండము. మర్యాదగా చెప్తున్నాం, మర్యాదగా నీ కథలు బంద్ చేసుకొని అజ్ఞాతవాసంకి పోయి నీ భక్తిని ఏమున్నదో చూపించుకో, నీ శుద్ర పూజలు ఏమున్నాయో చూసుకో. అంటే పోలీస్ అన్నలకు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట అంటే ఎస్ఐ సాబ్ బ్రోడు బైరి కొట్టి నీ అమ్మ నడుపు చేసినాడు అంటే చక్కగా అవుతుంది. కథలు నీ వస్త్రధారణ ఏదైతే ఉంది కదా, ఆ అఘోరి వస్త్రధారణ లేకపోతే నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి వస్తే పుంగి బజాయిస్తారు. నీ విన్నావా? ఒక్కసారి వచ్చి చూడు. ఆ పాండ్స్ పౌడర్ రుద్దుకున్నావు కదా, అవన్నీ తీసేసి, లిప్స్టిక్ ను తీసేసి, ఆ జుట్టు గిట్ట అంతా తీసేసి, ప్యాంట్ షర్ట్ అంగిలా వేసుకొని బయటికి రా. ప్యారగాని చెప్పులతో కొడతారు. నేను చెప్పుల దండలేస్తాను అంటున్నా. ఒక దగ్గర నాగసాధు అంటది, ఒక దగ్గర అఘోరి అంటది. పొలిటీషియన్ స్టాక్స్ కూడా కొన్ని విన్నాను నేను. వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వస్తాయి. ఇవిడ పూజల పేరుతో చేసేది కానీ ఇవిడికి ఏమీ రాదు. హిందూ సోదరులందరికీ, సోదరీమణులందరికీ ఒక చిన్న విషయం చెప్తా. మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని కోరదు. మన నమ్మే దేవుడు ఎప్పుడూ కూడా నువ్వు పూజలు చేస్తే నేను మంచిగా చూసుకుంటాను అన్నాడు. మన ధర్మమే చెప్తది కదా, మానవ సేవే మాధవ సేవ అని చెప్తా. నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు నిజాయితీగా ఉండు, తప్పు చెయ్యకుండా ఉండు. ఒకరు నీ వల్ల ఏడవకుండా చూసుకో, సరే బాధకు కారణం నువ్వు కాకుండా చూసుకో. నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేస్తుంది తప్ప ఒప్ప, అంతే. ఏ పని చేసినా కూడా ఒక్కసారి అది ఆలోచించుకొని ముందడిగి. నీకు ఏ పూజలు వద్దు, ఏ కథలు వద్దు, ఈ శుద్ర పూజలు ఇవన్నీ కూడా వేస్ట్. నిజం చెప్తున్నా. అంత ధర్మంగా ఉండు, దేవుడిని ఎప్పుడు తలుచుకుంటా ఉండు, మనశ్శాంతిగా ఉంటావు. దేవుడు ఆలయాలకు పో, అక్కడ మనశ్శాంతి దొరుకుతుంది. మనము దేవుడిపై భక్తి చూపించడం అంటే లక్షలు పెట్టి పూజలు చేయడం కాదు. దేవుడిపై భక్తి చూపించడం అంటే ధర్మంగా ఉండడం. మన చరిత్ర, మన హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని పాటించడం. నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం. అది ఏదైనా కూడా ఇది దేవుడిపై భక్తి చూపించడం. ఒక్కసారి దేవుడికి ఓ మాట ఇస్తే ఆ మాట పైన ఉండడం. ప్రశాంతత కోసం, నీ ఆత్మ ప్రశాంతంగా ఉంచడం కోసం, ఆత్మ సంతృప్తి కోసం మన దేవుడి ఆలయాలకు పోవచ్చు, మొక్కుకోవచ్చు, రోజు పూజ చేయవచ్చు. బట్టబాజు మాట్లాడేటోళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు లక్షలు పెట్టి వీళ్ళేదో పూజలు చేస్తారు, మన పేర్లు ఏం చేయరు. బట్వేజర్ స్ట్రాంగ్ బీర్లు తాగుతున్నారు. మీ పైసలతోటి, భక్తి కోసం ఇచ్చే పైసలతోటి బట్వేజర్ స్ట్రాంగ్ బీర్లు తాగుతున్నారు.
పెద్ద గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు తాగుతున్నారు వీళ్ళు. ఇవి ఏడికి పోతున్నాయి అంటే గవర్నమెంట్కే పోతున్నాయి తిరిగి. నీ భక్తి పైసలు గవర్నమెంట్కి పోతున్నాయి, వైన్ షాప్లలో పెడుతుంది. వద్దు, పేరేమో ఉన్నది, వాళ్ళ అన్న చెప్తున్నాడు చాలా స్పష్టంగా ఇవి చేసే కథలన్నీ. వారంలో జరుగుతుంది. మా చెల్లిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి ఏదో లేహాలు ఏదో మందు తన తినే ఫుడ్ లో కలిపి పెట్టిందంట. ఆమె వీడియోలు కొన్ని చూస్తే మాత్రం ఆమె అఘోరి తత్వం ఉన్నటువంటి మెటీరియల్ కాదు. బంద్ చేసుకోండి, ఇవన్నీ బంద్ చేసుకొని మంచిగా ఎవరిది వాళ్ళు ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయన్ని నిజాలని చెప్పి నమ్మకుండి. ఇవన్నీ చూపించేటోళ్ళైనా ఇవన్నీ చేస్తున్న వాళ్ళైనా ఏదో ఒక స్వార్థం స్వలాభం అర్థం చేసుకోండి ప్రజలారా. మీరు అజ్ఞానులు కాదు ప్రజలారా. ఎవ్రీ డే కల్చర్ ఎంత అప్డేట్ అవుతుంది, మీరంతా అప్డేట్ అవ్వాలా, మైండ్ పెరగాలి. ఏం చెప్తే అది గుడ్డిగా నమ్ముకుంటా పోతే ఎందుకు? స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, మంచి కోసం ఉపయోగించుకోండి, ఇట్లా మోసపోకండి. మన జీవితాల నాశనం తప్ప ఏం లేదు. రూపాయి మనకే నుక్సాన్ అవుతుంది, ఎవ్వరికేం కాదు. సోషల్ మీడియాలో ఏదైనా నమ్మి మనం ముందుకొచ్చి ఒక రూపాయి పడేసినామంటే మనమే నుక్సాన్ అవుతాం, కానీ ఎవ్వరికేం కాదు. ఇవన్నీ కూడా టైం వేస్ట్, మెంటల్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అన్ని వేస్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్, జై శ్రీరామ్.